డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బంగారం పెరిగిపోతుంది, వెండి పెరిగిపోతుంది అని చెప్పేసి. మరి బంగారం వెండి లాగానే ఎర్ర బంగారం కూడా రేట్ అలాగే పెరుగుతుంది. ఎర్ర బంగారం అంటే ఎర్ర బంగారం ఏంటో అనుకుంటారేమో, అదే కుంకుమ పువ్వు, అందరికి తెలిసిన విషయమే అది. అసలు ఎందుకు మరి ఎర్ర బంగారం ఎందుకు పెరుగుతుంది, అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది, అసలు దీని రేట్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఒక్కసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. దాన్ని మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాం, అందరికీ తెలిసిందే. కానీ అందరూ వాడతారనేది చెప్పలేం. ఎవరో వాడగలిగిన వాళ్ళు వాడతారు. ఇది అన్ని చోట్ల పడ్డేది కాదు. ఇది ఇక్కడ కొన్ని చలి ప్రాంతాల్లో, మన ఇండియాలో చెప్పుకోవాలంటే కాశ్మీర్లో పండుతుంది. అది కూడా ఒక ప్లేస్లో, అన్ని చోట్ల కూడా కాదు. కాశ్మీర్లో అయినా సరే కొన్ని చోట్ల. అది మన వాళ్ళు ఈ మధ్య ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మరీ కొని తెచ్చుకుంటున్నారని కూడా విన్నాను నేను. ఎందుకంటే ఒరిజినల్. ఇక్కడ వచ్చేసి మనకి ఏదన్నా కల్తీ కలిపే ఛాన్స్ ఉంది. ఏదో కొబ్బరి తురుముకి కలర్ వేసి అమ్ముతున్నారు, ఏదో చెప్తూ ఉంటారు. అందుకని ప్యూర్ దొరుకుతుంది అని చెప్పి అక్కడ ఎవరైనా ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారని కూడా మనం వింటున్నాం. అయితే అది చాలా రేరెస్ట్ పంట అన్నమాట. అది చాలా ఏమంటారు, అన్ని చోట్ల పండేది కాదు. అందరూ కూడా అంత కాస్ట్లీ పంటనే పండించే స్తోమత రైతుకి కూడా ఉండాలి. దాన్ని సంరక్షించాలి అని అంటే చాలా కష్టంతో కూడిన వ్యవసాయం అన్నమాట. అది వాతావరణము, భూమి, మట్టి, నేల అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. సో అది ఆ ఒక్క ప్లేస్ అన్నమాట. అయితే మన పర్యాటకులు కూడా వెళ్ళి దాన్ని విజిట్ చేసి వస్తూ ఉంటారు. చూడటానికి చాలా బాగుంటుంది. లావెండర్ కలర్లో, లైట్ కలర్లో పువ్వులు ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మనకి ఇది చూడాలి అని అంటే దీంట్లో మనం గూగుల్లో దేంట్లో సెర్చ్ చేసామంటే ఆ గార్డెన్స్ చూపిస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. అయితే ఇది స్వీట్స్లో, తర్వాత పెళ్ళిళ్ళు, వంటల్లో, వాటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడే కదా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ఇంకా లెక్క చేయరు, ఎంత ఖర్చు అయినా సరే తీసుకొచ్చి వాడేస్తుంటారు. అయితే దీన్ని క్రోకస్ ఫ్లవర్స్ అంటారు. ఇది అసలు కుంకుమ పువ్వు అంటారు కానీ కుంకుమ పువ్వు కాదు. ఈ క్రోకస్ ఫ్లవర్ యొక్క పుప్పొడి, పోలెన్ అంటాం కదా, అది చాలా సున్నితంగా ఉంటుంది. ఇంతే ఉంటుంది లోపల. ఫ్లవర్ పెటల్స్ తోటి ఉంటుంది. ఎంత అంటే 5-6 పెటల్స్ ఉంటాయి. నాకు తెలిసి 5 పెటల్సే ఉంటాయి. మధ్యలో దానికి పోలెన్, పుప్పొడి అంటాం. దాన్ని సేకరించటం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫ్లవర్సే సేకరించి తర్వాత అవి తీస్తారనుకుంటా. లేకపోతే అవి రాలిపోతాయి కదా, దానికి ఏదో పంట టైం ఉంటుంది. ఆ టైం చూసి వీళ్ళు అన్ని కట్ చేస్తారు. దానికి 1,50,000 పువ్వులు సేకరిస్తే 1 కిలో కుంకుమ పువ్వు వస్తుందంట. 1,50,000 పువ్వులు. మీరు చెప్పండి, ప్రతి ఫ్లవర్లోనూ ఈ పుప్పొడి అనేది, ఈ పోలెన్ పొడుగ్గా ఉంటాయి ఇలా, వాటిని ఎన్ని ఉంటాయి మీకు తెలుసా? మ్యాక్సిమం ఏ ఫ్లవర్లో అయినా సరే 3 to 5 ఉంటాయి నాకు తెలిసినంత వరకు. నేను కూడా సైన్స్ చదువుకున్నా కాబట్టి. అలాగే ఈ 1,50,000 పువ్వులు అని అంటే అందులో ఉన్న పోలెన్ సేకరించాలి అంటే ఎంత సేకరించాలి? ఈ పువ్వు యొక్క రేకులు కాదు కుంకుమ పువ్వు, అవి ఎన్ని తీస్తే వస్తాయి? మరి అది కష్టతరమైన వ్యవసాయం కాదు మరి. కాబట్టి దేశంలో ఇప్పుడు చెప్తా చూడండి, కాయగూరలు ప్రజెంట్ ½ కిలో 20 అంటాడు, అర కేజీ 30 అంటాడు, మరి కేజీ 50 అంటాడు. ఆ లెక్కలేంటి? అతను పెంచాడు కదా కూరగాయలు, అతను వంకాయలో బీరకాయలో పెంచాడంటే కొత్తిమీర, తోటకూర కూడా అదే రేటు పెంచుతున్నాడు. కారణం ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. దట్ ఈస్ బిజినెస్, అంతే. బిజినెస్. ఎంతకైతే వాళ్ళు కొనుక్కొచ్చారో అంత వాళ్ళు సంపాదించేసుకుంటే కనుక, రైతులు సంపాదించేసుకుంటే మిగిలి ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ వదిలేసే వెళ్ళిపోతారు. లేదా మర్నాడు అమ్ముకుంటారు. కొంచెం వాడిపోయినా సరే మళ్ళీ అదే రేటుకి అమ్ముతారు. నిన్న ఫ్రెష్ ఉంది, ఈరోజు వాడిపోయింది, ₹1 తగ్గిద్దామని చచ్చినా అనుకోరు. దట్ ఈస్ బిజినెస్, అంతే. వాళ్ళకి ఒక మార్జిన్ వరకు లాభాలు ఎంతవరకు రావాలో అంతవరకు లాభాలు పొందే వరకు అదే రేటు మీద నిలబడతారు. బీరకాయలు అంత కాస్ట్లీ ఉంటాయి సహజంగా. తోటకూర కాస్ట్ ఎందుకు ఉండాలి, లేకపోతే కరివేపాకు ఎందుకు ఉండాలి, లేకపోతే కొత్తిమీర ఎందుకు ఉండాలని ఆ ప్రశ్న అనేది బిజినెస్లో రానే రాదు. మీరు గమనించారంటే ½ కిలో కూరగాయలు ₹20 అయితే తోటకూర, కొత్తిమీర, కరివేపాకు అన్ని ₹20 బిజినెస్, అంతే. ఇప్పుడు ఇక్కడ కుంకుమ పువ్వు రేట్ ఎందుకు పెరిగింది అని అంటే అదే భూమి, అదే వాతావరణం, అదే సీజన్. ఎందుకు పెరగాలి కుంకుమ పువ్వు రేటు అంటే ఇది అన్ని పెరుగుతున్నాయి దేశంలో. బంగారం పెరగట్లేదా, వెండి పెరగట్లేదా? ఇది కూడా కాస్ట్లీయెస్ట్ పంట ఇది.
మరి మనం ఎందుకు పెంచకూడదని తెలివితేటలు వస్తాయి అన్నమాట. శ్రమ కూడా ఎక్కువే. శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. శ్రమ ఎంత ఉంటుంది కాబట్టి దీని సేకరణ చాలా కష్టం కాబట్టి మనం ఎందుకు పెంచకూడదు అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే అటువంటి ప్రాంతాల్లో వాళ్ళు సీజనల్గా పండే పంటల మీద ఆధారితమైనటువంటి జీవితాలు వాళ్ళే. అర్థమైందా? ఇప్పుడు వర్షాల మీద ఆధారపడి కొన్ని వ్యవసాయ పంటలు ఉంటాయి, అలాగే వాతావరణం మీద అనుకూలంగా ఆధారపడి కొన్ని పంటలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అలాంటి ప్లేసుల్లో ఉన్న ప్రజలు ఆ సీజన్లో వచ్చే పంటని మ్యాక్సిమం రేట్స్కి అమ్ముకొని అన్ సీజన్లో వాళ్ళకి ఇంకేం పనులు ఉండవు, మంచి కురుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ డబ్బుతో వీళ్ళు బ్రతుకుతారు. స్కూల్స్ కూడా సెలవులు ఉంటాయి వాళ్ళకి అప్పుడు. కాబట్టి మనం ఎలా బ్రతకాలి? బయట అన్నీ పెరిగిపోతున్నాయి, మనం ఏ చిన్నది కొనాలన్నా పెరిగిపోతుంది. మనం సీజన్లో పండే పంటని తక్కువ రేటుకి అమ్ముకున్నాము అంటే అన్ సీజన్లో మనం బ్రతకలేకపోతున్నాం, అన్నీ పెరిగిపోయాయి కాబట్టి మనం దీన్ని క్యాష్ చేసుకోవాలి. మేబీ మన అంచనాలు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మనకు కరెక్ట్గా తెలియదు. అలా వాళ్ళు పెంచి ఉండొచ్చు. కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి, మేము పెంచాలి. ఇప్పుడు కరివేపాకు పెరిగినప్పుడు కుంకుమ పువ్వు పెరగటంలో పెద్ద విచిత్రం ఏం లేదు కదా. అంటే బంగారం ఆ రేట్ లానే ఇది కూడా ఉంది అంతే కదా. చాలా అంటే చాలా తక్కువ ప్రొడక్షన్ అది. పువ్వు రెక్కలు కాదు, పుప్పొడి అంటున్నా నేను. చూడండి, పువ్వు రెక్కలైతే అబ్బో బోల్డ్ పూలు పూసేస్తాయి. అబ్బే అది కాదు, పువ్వు లోపల ఉన్నటువంటి పుప్పొడి. దాన్ని ఎన్ని లక్షల పువ్వులు సేకరిస్తే ఆ పువ్వులు తెంపడానికి కూలీలను పెట్టుకుంటారు. ఒక్క పువ్వు కింద పడినా సరే లోపల ఉన్నటువంటి ఆ పుప్పొడి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పువ్వుల్ని తెంపాలి, వాళ్ళకి కూలీ ఇవ్వాలి ఆ వ్యవసాయదారులు. మళ్ళీ ఆ పువ్వంతా వేస్ట్ అవ్వకుండా ప్రతి ఒక్క పోలెన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేయాలి. ఇది చాలా అంటే చాలా కష్టతరమైన పంట. కాబట్టి మేము ఎందుకు పెంచకూడదు? బంగారం పెరిగింది, వెండి పెరిగింది, ఇది ఎందుకు పెరగకూడదు? ఇంకోటి, దీన్ని నిత్యం వాడేది కాదు. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు బాగా ఎర్రగా పుట్టాలని వాడేవాళ్ళు ఉంటారు. నిజానికి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత ఇలాంటి వ్యాపారస్తులు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. తర్వాత స్వీట్స్లో వేస్తారు, అది మంచి కలర్ వస్తుందని పాయసాల్లో వేస్తారు, పెళ్ళిళ్ళల్లో వాటిల్లో కొన్ని వంటల్లో ఉపయోగిస్తారు, బిర్యానీల్లో ఉపయోగిస్తారు. సో అది న్యాచురల్ కలర్ అన్నమాట. చూడ్డానికి రెడ్గా ఉంటుంది, మెరూన్ రెడ్లో ఉంటుంది. దాన్ని పాలల్లో కానీ ఇంకో దాంట్లో మిక్స్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది, సాఫ్రన్. సో దానికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి అది వేసి వంట చేశారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇవన్నీ మరి వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి అడ్వాంటేజెసే కదా. మరి పెంచరా? పెంచుతారు. ఇప్పుడు నిర్ణయించుకోండి, గోల్డ్ కుంకుమ పువ్వు వెండి కొనాలా వద్దా? ప్రజలు నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.